ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజుటి మన యొక్క టాపిక్ లేక అంశము కరుణా హృదయము కలిగి ఉండట, హ్యావింగ్ ఎ కంపాషనేట్ హార్ట్. ఇది చాలా 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 సున్నితమైన, చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రతి విశ్వాసిలో స్త్రీ పురుషుడను భేదము లేకుండా ప్రతి దేవుని బిడ్డలో ఉండవలసినటువంటిది ఏంటంటే కరుణా హృదయము కలిగి ఉండాలి కదండి. మన ప్రభువుని గురించి మనం ఆలోచన చేస్తే ఆయనకు ఉండేటటువంటి అనేక పేర్లలో కరుణా హృదయం కలిగిన వాడు, లేక కరుణ కలిగినటువంటి వాడు, కరుణామయుడు, ఎన్నో మరి ప్రభువుకు ఉండేటటువంటి పేర్లలో మనము కరుణామయుడు అనేటటువంటి పేరును కూడా చూస్తాం. ఆయనలో ఈ విలువైనటువంటి గుణ లక్షణం ఉన్నది. కానీ ఈనాడు మనుష్యులలో ఈ కరుణ లేదండి. కరుణ లేకపోవటను బట్టి మనిషి తన ఇష్టానుసారంగా హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఉన్నాడు. హద్దులు మీరి తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు. చూద్దాం కొన్ని విషయాలను. ఆదికాండం 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయముక తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ చెడ్డది కదండి. అంటే కరుణా హృదయము వీరిలో లేదు, హృదయము చెడ్డది. మన టాపిక్ ఏంటి? కరుణా హృదయం కలిగి ఉండాలి. కరుణా హృదయం కలిగి ఉండుటకు బదులుగా హృదయం యొక్క ఆలోచనలు, తలంపులన్నీ కూడా చెడ్డవి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సామెతలు 24:2 వారి హృదయము బలత్కారము చేయ యోచించేటటువంటిదంట. వారి హృదయము బలత్కారము చేయాలని ఆలోచించేటటువంటి హృదయం కలిగిన వారు ఉంటారంట. ప్రసంగి 9:3 అందరికీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుడి క్రింద జరుగుతున్న వాటిలో ఇది బహు దుఃఖకరము, నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. చూశారండి, నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. ఇంకొక మాట ఇర్మియా 17:9 అంటాడు, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. ఇప్పుడు ఈ హృదయంలో లేక ఈ హృదయానికి ఎన్ని విధాలుగా ఉందో మనం ఆలోచన చేశాం. హృదయము చెడ్డది, బలత్కారంతో నింపబడింది, చెడుతనముతో నింపబడింది, అన్నింటికంటే మోసకరమైంది. ఇటువంటి స్వభావం కలిగిన హృదయం కలిగిన వారు ఉన్నారు కాబట్టి అలా ఉండకూడదు. ప్రతి విశ్వాసిలో కరుణను చూపించేటటువంటి హృదయము కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు? ప్రభు అది చేశాడు. ఆయన క్రియారూపకంగా తన యొక్క కరుణను అనేకుల మీద చూపించాడు. నీలో నాలో కూడాను ఈ విలువైనటువంటి గుణలక్షణము ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనము అపోస్తల కార్యం 16:14 చూస్తే అక్కడ లుదియా అనేటటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె కరుణా హృదయం కలిగినటువంటి స్త్రీగా కనిపిస్తుంది. కాబట్టి అనేకులు ఆమె ఇంట చేర్చబడి కదండి వారందరినీ ప్రభువులో నడిపించేదిగా ఉంది. ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు అనే మాట వ్రాయబడి ఉంది. యెహెజ్కేలు 36:26 అంటాడు, నూతన హృదయం నీకు ఇచ్చదను. అంటే పైన మనం చెప్పిన చెడు హృదయము, బలత్కార హృదయము, ఇటువంటి వాటన్నింటి నుండి మనకు విడుదలనిచ్చి నూతన హృదయం, నూతన జన్మ, నూతన స్వభావము దేవుడిస్తాడంట. అవి ఇవ్వక మునుపు ఈ మాంసపు గుండెను, కఠినమైన హృదయాన్ని, బలత్కారంతో నింపబడిన హృదయాన్ని, మోసకరమైనటువంటి హృదయాన్ని మనలో నుండి తీసివేసి మెత్తటి స్వభావాన్ని నూతనంగా దేవుడు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. దాన్ని స్వీకరించుకుందాం. అటువంటి మంచి మనస్సు కలిగి ముందుకు సాగాలని ప్రభుపేట మాటలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.